అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిలి కోసం పార్ట్ 6 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్, అర్జున్ ఇద్దరు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో ఉన్న అర్జున్ గెస్ట్ హౌస్కి వెళ్తారు. ఆ రోజు రాత్రికి అక్కడే ఉంటారు. తర్వాత రోజు ఉదయం లేచి కాఫీ తాగుతూ కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు కార్తీక్. అతని మనసు ఆరాటపడుతుంది. ఆఫీస్కి తొందరగా వెళ్ళాలని, అనుని చూడాలని. 6 అడుగుల హైట్కి తగ్గ పర్సనాలిటీతో నేవీ బ్లూ కలర్ షర్ట్లో అమ్మాయిల కలల రాకుమారుడిలా ఆఫీస్కి రెడీ అయ్యాడు కార్తీక్. అర్జున్ ఏం చేస్తున్నాడో చూద్దామని అర్జున్ రూమ్కి వెళ్తాడు కార్తీక్. అక్కడ అర్జున్ని అలా చూసి షాక్ అయ్యాడు కార్తీక్. అర్జున్, ఏంటి ఈ వేషం? ఈ పంజాబీ సింగ్ వేషం ఎందుకు? అర్జున్, జస్ట్ ఫర్ ఫన్ రా. కార్తీక్, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. అర్జున్, ఆగరా, నేను కూడా వస్తున్నా. కార్తీక్, ఏంటి నువ్వా ఈ వేషంలోనా? అర్జున్, అవును. కార్తీక్, నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుందా? నువ్వు ఈ కంపెనీకి డైరెక్టర్వి, ఇలా ఎలా? అర్జున్, నేను వచ్చింది కంపెనీ కోసం కాదు, నా పర్సనల్ పని నాకు ఉంది. కార్తీక్, నాకు తెలియని పని ఏంటిరా? అర్జున్, తర్వాత చెప్తాను. కార్తీక్, సరే, అందుకోసం నువ్వు ఇలా ఎందుకు రావడం? కంపెనీ డైరెక్టర్గానే రావచ్చు కదా. అర్జున్, అబ్బా, ఇక్కడైనా నన్ను నాలా ఉండని. కార్తీక్, నిన్ను ఎవరైనా గుర్తుపడితే? అర్జున్, నీ ప్రశ్నలు ఆపరా బాబు, ఎవరు గుర్తుపట్టకూడదని ఈ వేషం. కార్తీక్, నువ్వు ఏంటో, ఈ పిచ్చి పనులేంటో అంకుల్కి తెలిస్తే అప్పుడు ఉంటుంది నీకు. అర్జున్, ఆయనకి తెలిసినప్పుడు చూసుకుందాం, కానీ నువ్వు ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉండు, ఆఫీస్కి లేట్ అయిపోతుంది. కార్తీక్, అవునవును, పద, లేట్ అవుతుంది, వెళ్దాం. అర్జున్, కార్తీక్ హైటెక్ సిటీలో ఉన్న ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ రిసెప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు. అర్జున్ మాత్రం తన పేరు సికిందర్ అని చెప్తాడు. కార్తీక్ తన ఐడి చూపిస్తాడు. సికిందర్ కూడా తన ఫేక్ ఐడి చూపిస్తాడు. వీడు ముందే ప్రిపేర్ అయి వచ్చినట్లున్నాడు అనుకుంటాడు కార్తీక్ మనసులో. ఇంతలోనే హెచ్ఆర్ మేనేజర్ చక్రి వచ్చి వీళ్ళని కలుస్తాడు. చక్రి తనని పరిచయం చేసుకుని వాళ్ళని తన క్యాబిన్లోకి తీసుకెళ్తాడు. లోపలికి వస్తున్న కార్తీక్ని చూసి నోరెళ్ళబెడతారు అమ్మాయిలు. నిత్య, ఏమున్నాడు, 6 అడుగులుంటాడా? కవిత, ఏం, నువ్వు 7 అడుగులు వేయాలనా? నిత్య, వేస్తే తప్పేంటి, కటౌట్ ఆ రేంజ్లో ఉంది మరి అంటూ అమ్మాయిలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వీడెవర్రా బాబు, మనల్ని డామినేట్ చేస్తున్నాడు, అమ్మాయిలంతా వాడి వైపే చూస్తున్నారు, మనల్ని ఒక్కరు కూడా చూడడం లేదు అని అబ్బాయిలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కార్తీక్ లోపలికి వచ్చినప్పటి నుంచి తన కళ్ళు అను కోసం వెతుకుతూనే ఉన్నాయి, కానీ అను మాత్రం కనిపించలేదు. చక్రి, రండి కార్తీక్, సికిందర్, కూర్చోండి. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ మాత్రం అను కోసం ఆశగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇదంతా సికిందర్, అర్జున్ గమనిస్తూ ఉంటాడు. ఏంటిరా, మనిషివి ఇక్కడున్నావు, కానీ మనసు మాత్రం అను కోసం వెతుకుతున్నట్లు ఉంది. అవును మరి, అందుకే కదా వచ్చాను. ఈ జిడ్డుగాడు అన్నీ మాట్లాడుతున్నాడు, కానీ అను గురించి చెప్పడం లేదు అంటూ చక్రి వైపు కోపంగా చూస్తాడు కార్తీక్. చక్రి, ఇంకా మనం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం అంటాడు సికిందర్. కార్తీక్ అర్జున్కి థ్యాంక్స్ చెప్తాడు. ఓకే, నేను మీ ప్రాజెక్ట్ టీమ్ లీడ్ని ఇక్కడికే రమ్మంటాను అని ఫోన్ చేస్తాడు. కార్తీక్కి టెన్షన్గా అనిపిస్తుంది. తన గుండె వేగం పెరుగుతుంది. అది తనకి క్లారిటీగా వినిపిస్తుంది కూడా. ఇంతలోనే మే ఐ కమిన్ అంటూ లోపలికి వస్తుంది అను. ఫుల్ వైట్ కలర్ చుడిదార్లో అనుని అలా చూస్తుంటే నిజంగానే ఆకాశంలోని జాబిల్లి తన ముందు ఉందా అనేలా
ఫీల్ అవుతూ తనని తాను మర్చిపోతాడు కార్తీక్. చక్రి కార్తీక్ సికిందర్లను అనుకి పరిచయం చేస్తాడు. సికిందర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కార్తీక్కి చెయ్యి ఇస్తుంది అను. తనకు తెలియకుండానే అను చేయి పట్టుకొని అను కళ్ళలోకి చూస్తూ ఉంటాడు కార్తీక్. నీ దూరం చేసిన గాయం నేటి నీ స్పర్శతో మానిపోయింది. నీ స్పర్శతో నువ్వు మళ్ళీ పుట్టావు అని చెప్తున్న నా హృదయానికి నేను ఏమని చెప్పను అంటూ అనుని చూస్తూ ఉంటాడు. అను, కార్తీక్ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ పరిస్థితి చూసిన సికిందర్ వెనుక నుంచి కార్తీక్ని గిల్లుతాడు. కార్తీక్ ఈ లోకంలోకి వచ్చినట్లు చుట్టూ చూస్తూ తాను ఇంకా అను చెయ్యి వదలలేదు అని చూసి అను చెయ్యి వదిలేస్తాడు. అను కూడా తన చెయ్యి వెనుకకి తీసుకొని చక్రితో మాట్లాడుతూ ఉంటుంది. సికిందర్, అర్జున్ కార్తీక్ చెవిలో చెప్తూ ఉంటాడు. కార్తీక్, అను బాగానే ఉంది కానీ నీ రూమ్లో ఉన్న ఫొటోస్కి ఈ అనుకి అని సికిందర్ చెప్తుంటే అను సికిందర్ వైపు చూస్తుంది. సికిందర్ సైలెంట్ అయిపోతాడు. కార్తీక్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అనుని చూస్తూ ఉంటాడు. అను, ప్రాజెక్ట్ డీటెయిల్స్, ప్లాన్స్ అన్నీ డిస్కస్ చేయాలి కదా, అండ్ టీమ్ని కూడా కార్తీక్కి పరిచయం చేయాలి కదా. సో మీ టీం అంతటిని మీటింగ్ రూమ్లో అసెంబుల్ చేయండి అని చెప్తాడు చక్రి. చక్రి, అందరూ మీటింగ్ రూమ్లోనే ఉన్నారు. మనం వెళ్తే మీటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ముందు మీరు వెళ్ళి అందరికీ కార్తీక్ని పరిచయం చేయండి. నేను 2 minutesలో వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అను. సరే అని చక్రి, కార్తీక్, సికిందర్ మీటింగ్ రూమ్కి వెళ్తారు. కార్తీక్ మాత్రం తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటిరా అంతలా నవ్వుకుంటున్నావు? నీ డార్లింగ్ని చూసిన ఆనందమా అంటూ కార్తీక్ని గిల్లుతాడు సికిందర్. అది మాత్రమే కాదు, అను మొక్కుకి ఉన్న మొక్కు పుడక అది నేను ఇచ్చిందేరా తన బర్త్డే గిఫ్ట్గా. ఇంకా తాను అది పెట్టుకోవడం చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు అంటూ తన సంతోషంని చెప్తాడు కార్తీక్. మొక్కు పుడక సరే, నీ మనసు ఇంకా తన దగ్గర ఉందిగా, దాని గురించి కూడా ఆలోచించు అంటాడు సికిందర్. ఇంతలో మీటింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతారు. టీంని కార్తీక్కి పరిచయం చేస్తాడు చక్రి. అమ్మాయిలు కార్తీక్ వాళ్ళ టీం అని సంతోషంతోనే మనసులో కవితలు రాసేస్తుంటే అబ్బాయిలు మాత్రం కారాలు మిరియాలు నూరుతుంటారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే టీం మొత్తం సైలెంట్ అయిపోవడం చూసి వెనక్కి తిరిగి చూస్తారు. కార్తీక్, సికిందర్. అను లోపలికి వస్తుంది. అను ప్రాజెక్టు గురించి, ప్లానింగ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అను మాట్లాడుతుంటే టీం చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు. సికిందర్ అను స్కిల్స్కి, టాలెంట్కి, తాను టీంని హ్యాండిల్ చేసే విధానం చూసి షాక్ అవుతాడు. కానీ కార్తీక్ ఏమీ పట్టించుకోకుండా అనుని చూస్తూ ఉంటాడు. అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టీంని చూస్తూ ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కటౌట్ల గురించి, హైట్ గురించి, కారాలు మిరియాలు నూరడం గురించి ఆలోచించకుండా వర్క్ చేద్దాం, ఓకేనా అని అడుగుతుంది అను. అను మాటలు సికిందర్కి అర్థం కావు, కానీ టీం అంతటికీ అర్థమవుతాయి. టీం అంతా సారీ చెప్పి ఓకే అంటారు. ఇప్పుడు కార్తీక్ మాట్లాడతాడు ప్రాజెక్ట్ గురించి అని చెప్పి అను వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది. కార్తీక్ కదలకుండా అనుని చూస్తూ ఉంటాడు. అది గమనించిన సికిందర్ కార్తీక్ని కదిపి వెళ్ళి మాట్లాడమని చెప్తాడు. కార్తీక్ నిలబడి అందరినీ చూసి ఆఖరిగా అను వైపు చూస్తూ, మనకు తెలియకుండానే మనకి ఇష్టమైంది దూరం కావచ్చు, మళ్ళీ అవి మన జీవితంలోకి వస్తే దాన్ని వదులుకోకూడదు. అందుకే నేను ఈసారి అనుని అని చెప్పగానే సికిందర్ తగ్గుతాడు. అను కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అదే ఈసారి అనుని టీంని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ మిస్ కాకూడదు అని కవర్ చేసుకొని వెళ్ళి కూర్చుంటాడు కార్తీక్. కార్తీక్, నువ్వు చెప్పింది ప్రాజెక్ట్ గురించో అను గురించో నాకు అర్థమైంది అంటాడు సికిందర్ చిన్నగా. నోరు మూసుకోరా అంటాడు కార్తీక్. మీటింగ్ కంప్లీట్ అయింది అని టీంని వెళ్ళిపోమ్మంటాడు చక్రి.
టీం అంతా వెళ్ళిపోతారు. కార్తీక్ ప్రాజెక్టు గురించి అంతా అను చూసుకుంటుంది. సో మీరింకా అనుతో వెళ్ళండి, అంతా అను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు చక్రి. అను, సికిందర్, కార్తీక్ ముగ్గురు ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తూ ఫ్లోర్లో అన్ని వివరంగా చూపిస్తూ ఉంటుంది. కార్తీక్ అనుని చూస్తూ ఉంటాడు. సికిందర్ కూడా అను చెప్తుంది వింటూ ఉంటాడు. లంచ్ టైం అవుతుంది. చక్రి వచ్చి కార్తీక్ని, సికిందర్ని లంచ్కి పిలుస్తాడు. సికిందర్ కూడా అనుని వాళ్ళతో జాయిన్ అవ్వమంటాడు. అను సున్నితంగా తిరస్కరిస్తుంది. చక్రి, కార్తీక్, సికిందర్ ఒక రూమ్లో లంచ్ చేస్తూ ఉంటారు. సికిందర్ తనకి ఇష్టమైన ఫిష్ ఫ్రైని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు. ఇంతలోనే ఫిష్ ముళ్ళు తన గొంతులో అడ్డుపడుతుంది. దానితో సికిందర్ చిన్న పిల్లాడిలా చాలా గోలగోల చేస్తాడు. కార్తీక్, చక్రి తనని కూల్ చేయడానికి చూస్తారు. కానీ సికిందర్ ఇంకా టెన్షన్ పడతాడు. సికిందర్, అర్జున్ గోలతో అటువైపు వెళ్తున్న అను లోపలికి వస్తుంది. చక్రి జరిగింది అనుకి చెప్తాడు. అను సికిందర్ చేయి పట్టుకొని కూర్చోబెడుతుంది. సికిందర్ సైలెంట్గా కూర్చుంటాడు. అను ప్లేట్లో నుంచి అన్నం ముద్ద తీసి సికిందర్తో మింగిస్తుంది. మంచినీళ్ళు తాగిస్తుంది. ముళ్ళు గొంతు దిగడంతో సికిందర్ రిలాక్స్ అవుతాడు. కార్తీక్, చక్రి లంచ్ కంటిన్యూ చేస్తారు. అమ్మో నాకు ఫిష్ వద్దు అని సికిందర్ తినడం మానేస్తాడు. అది చూసిన అను నేను ముళ్ళు తీసి పెడతాను అని చెప్పి ప్లేట్ తీసుకొని ముద్దలు చేసి తినిపిస్తుంది అర్జున్కి. సికిందర్, అర్జున్ అను తినిపిస్తుంటే అనునే చూస్తూ తింటాడు. కార్తీక్, చక్రి నవ్వుతూ లంచ్ కంప్లీట్ చేస్తారు. సికిందర్ లంచ్ అయిపోయాక అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.